అసలు ఈ ఐక్యా అంటే ఏంటి, దీని మీనింగ్ ఏంటో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే దీని గురించి లాస్ట్లో చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా ఫుడ్ ఏరియా దగ్గరికి అయితే వచ్చా అనమాట. వస్తే ప్రజలారా, ఈ రోజు హైదరాబాద్ లో ఉన్న ఐక్యా స్టోర్ కి వెళ్తున్నాం. ఇది వచ్చేసి హైటెక్ సిటీలో ఉంటుంది. అసలు ఈ ఐక్యా స్టోర్ లో ఏం దొరుకుతుంది, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీని స్టోరీ మొత్తం లోపలికి వెళ్తూ తెలుసుకుందాం. ఐక్యా స్టోర్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. అసలు ఈ ఐక్యా స్టోరీ ఎలా స్టార్ట్ అయిందంటే 1943లో ఇంగ్వార్ క్యాంప్రాడ్ అనే 17 years ఓల్డ్ అబ్బాయి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. అదే మెయిల్ ఆర్డర్ బిజినెస్. ఆ బిజినెస్ ఏంటంటే మెయిల్ ద్వారా ఆర్డర్ తీసుకుని పెన్స్, వాలెట్స్ లాంటివి అమ్మేవారు. అలా సాగిన బిజినెస్ 5 years తర్వాత ఫర్నిచర్ అమ్మడం స్టార్ట్ చేశారు. అదే కాకుండా ఫ్లాట్ ప్యాక్ ఫర్నిచర్ అనే ఐడియాతో షిప్పింగ్ కాస్ట్ అండ్ సెల్ఫ్ సర్వ్ స్టోరేజ్ ప్రైజెస్ డౌన్ చేయడానికి ఒక ఐడియా అయితే తీసుకొచ్చారు. ఆ తర్వాత 1958లో స్వీడన్ లో ఫస్ట్ ఐక్యా స్టోర్ అయితే ఓపెన్ చేశారు. సో అదైతే బాగా సక్సెస్ అయింది. 1970లో మొత్తం ఇంటర్నేషనల్ గా ఎక్స్పాండ్ చేశారు వాళ్ళ స్టోర్స్ అన్ని. సో అదనమాట ఐక్యా స్టోరీ. ఇండియాలో మొత్తం 5 ఐక్యా స్టోర్స్ ఉన్నాయంట. ఇప్పుడైతే మనం హైదరాబాద్ లో ఉన్న ఐక్యా స్టోర్లో అయితే ఉన్నాం. ఈ స్టోర్ చాలా పెద్దది, ఇంచుమించుగా 13 acres ఉంటుందంట. మొత్తం అంతా తిరిగి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం ఇక్కడ సోఫాలో. కనపడుతున్నాయి కదా ఈ చైర్, ఆ కబోర్డ్, ఆ బుక్స్, ఇవన్నీ మొత్తం సేల్స్కే అనమాట. ఈ ఐక్యా స్టోర్లో ఫర్నిచర్, డెకరేషన్స్ ఇవన్నీ అమ్ముతారు. అలాగే ఇప్పుడు నేను ఉన్నా చూసారా, ఈ చైర్ కానీ అండ్ ఈ టెలిఫోన్ కానీ ఇవన్నీ అమ్ముతారు సేల్స్కి అనమాట. సో ఇలాంటి డెకరేషన్ ఐటమ్స్, ఫర్నిచర్స్, డిజైన్స్ ఇవన్నీ డిఫరెంట్గా మనకి ఒక స్టోర్లో అయితే అసెంబ్లీ అయి ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి. డిజైన్స్ అండ్ ఫర్నిచర్, కిచెన్ అప్లయన్సెస్, డెకరేషన్ అండ్ గూడ్స్, హోమ్ సర్వీసెస్ ఇవన్నీ చూస్తున్నారు కదా. ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్ అనమాట. సో అక్కడైతే ప్రైస్ ట్యాగ్స్ ఉన్నాయి, ఎంతో మనం చూసుకోవచ్చు. ఇవన్నీ మళ్ళీ కిచెన్ అప్లయన్సెస్, కిచెన్కి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూడండి, కంప్లీట్ డైనింగ్ రూమ్ ఫర్ అండర్ 40,000 అంట. ఇవన్నీ మొత్తం ప్రైస్ ట్యాగ్స్ అయితే ఉంటాయి దేనికి అవి. ఇక్కడ చూడండి, రెస్టారెంట్ అంబియన్స్కి సంబంధించిన వస్తువులు ఉన్నాయి. ఇది ఒక మినీ కిచెన్ అంబియన్స్ సెటప్. ఒకసారి స్టార్ట్ అవుతే ఇంక ఎండ్ పాయింట్ దాకా నడవాల్సిందేనంట. సో ఎలా వచ్చామో అలా వెళ్ళడానికి ఉండదు, ఎండ్ పాయింట్ దాకా నడవాల్సిందే అంటున్నాడు మావాడు. మళ్ళీ ఒక ప్లేస్ లాగి రెస్ట్ తీసుకున్నా. ఇక్కడ చైర్ అయితే కనపడింది, ఆ చైర్ దగ్గర అయితే కూర్చున్నా నేను. ఇది ఒక హాల్ సెట్ అనుకుంటా. ఈ సెట్ అంతా బెడ్రూమ్కి సంబంధించి. అమ్మో, ఇంకా 9 to 29 అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడైతే మనం కిడ్స్ ఏరియాలో ఉన్నాం అనమాట. కిడ్స్కి సంబంధించిన అంబియన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అంటే కిడ్స్కి సంబంధించిన బెడ్ కానీ, కిడ్స్కి సంబంధించిన వస్తువులు కానీ ఇక్కడైతే ఉన్నాయి. సో ఇదంతా కిడ్స్ ఏరియా. సో ఇదంతా మొత్తం టాయ్స్ ప్లేస్. ఇక్కడ మొత్తం రకరకాల టాయ్స్ ఉన్నాయి. నాకు ఈ మంకీ టాయ్ అయితే భలే నచ్చింది, చిన్నగా చాలా బాగుంది.
తిరుగుతూ ఫుడ్ ఏరియాకి వచ్చేసాం. నాకైతే చాలా ఆకలిగా ఉంది. ఇక్కడ ఫుడ్ కూడా టేస్ట్ చేద్దాం, ఐకియాలో ఫుడ్ ఎలా ఉంటుందో. ఈ ఫుడ్ ఏరియా అయితే చాలా పెద్దగా ఉంది, చూడడానికి కూడా చాలా బాగుంది. మొత్తం చూపిస్తాం మీకు ఎక్స్ప్లోర్ చేసి. ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. ఇదంతా మైండ్ స్పేస్ దగ్గర అనమాట. ఇక్కడైతే మనకి రకరకాల కంపెనీస్ అయితే ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంఎన్సీస్ అయితే ఉంటాయి అనమాట. నాకు ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ ఏరియాలో ఏమైనా వర్క్ ఉంటే మంచిగా కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఫుడ్ ఏరియా దగ్గరికి అయితే వచ్చా అనమాట. సో ఫుడ్ టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో ఈ ఐకియాలో. ఇక్కడ చూడండి రకరకాల ఫుడ్ ఉంది. ఇవన్నీ మొత్తం డెజర్ట్స్. ఇందులో ఏం ట్రై చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్, రోల్స్, స్ప్రింగ్ రోల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ మొత్తం బిర్యానీ అండ్ బ్రిటిష్ ఫుడ్ కూడా ఉంది. మొత్తం చూసి ఫైనల్లీ ఒకటైతే తీసుకున్నాను నేను. స్టార్టింగ్లో ఈ సలాడ్ అయితే తీసుకున్నాను. ఇంకా ఫుడ్ చూడాలి నేను, అది ఒకటే సరిపోదు నాకు, సలాడ్ ఒకటే. సో ఇంకా మిగతా ఫుడ్ అది చూస్తున్నాను అనమాట. ఇక్కడ కూడా నాకు నగ్గెట్స్ అని చెప్పేసి కనపడ్డాయి. ఇవైతే నాకు టేస్ట్ చేయాలనిపించింది. ఈ నగ్గెట్స్ కూడా తీసుకున్నా, చికెన్ నగ్గెట్స్ అంట. అండ్ ఒక 3 కప్స్ కూడా తీసుకున్నా. అండ్ ఈ కప్ స్పెషాలిటీ ఏంటో మీకు లాస్ట్లో చెప్తాను నేను. సో ఇక్కడ కనపడుతుంది కదా ఈ మిషన్, మనం తీసుకున్నాం కదా కప్స్. ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనకి క్యాపుచినో కావాలంటే క్యాపుచినో, బ్లాక్ కాఫీ కావాలంటే బ్లాక్ కాఫీ. అక్కడ సెట్ అయిన ఐటమ్స్ అయితే ఉంటాయి, అవి తీసుకుని మనం ఫిల్ చేసుకోవడమే, సెల్ఫ్ సర్వీస్ అనమాట. అండ్ ఈ కప్ స్పెషాలిటీ ఏంటంటే మనకి అన్లిమిటెడ్. ఈ కాఫీకి సంబంధించి మనం ఏదైనా తీసుకోవచ్చు, అన్లిమిటెడ్. 80 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఒక కప్పు. నెక్స్ట్ ఇది వచ్చేసి సాఫ్ట్ డ్రింక్స్. ఈ ప్లేస్ చూడండి ఎంత ఉందో. మొత్తం ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసాం. ఇది గోడౌన్ టైప్లో ఉంది. చాలా వస్తువులు అయితే ఉన్నాయన్నమాట, పెద్ద పెద్ద వస్తువులు ఉన్నాయి. మా వాళ్ళు ఈలోపు బిల్ వేయించుకుంటున్నారు. నేనైతే ఈ ఎగ్జిట్ దగ్గర ఉన్న సాఫ్ట్ ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే వచ్చా. సాఫ్ట్ అయితే తీసుకున్నా ఒకటి. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫుడ్ ఏరియా దగ్గర ఫుడ్ కూడా బాగానే ఉంది. చెప్పడం మర్చిపోయాను, అసలు ఐకియా అనే వర్డ్ ఎలా వచ్చిందో తెలుసా? ఈ ఫౌండర్ నేమ్ ఉంది కదా, ఇంగ్వార్ క్యాంప్రాడ్ అని చెప్పేసి. సో ఆయన నేమ్ నుంచి అయితే వచ్చింది. నేమ్ లో ఇంగ్వార్ లో ఐ అండ్ క్యాంప్రాడ్ లో కే. అండ్ ఆయన పెరిగిన విలేజ్ నేమ్ ఎల్టారిడ్ అంట. సో అలా ఐకియా అనే నేమ్ అయితే వచ్చింది అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.